హామీల అమలు చేయలేక చంద్రబాబు ఇంకా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ఏ స్కీమ్ కు ఎంత ఇస్తున్నారో చెప్పాల్సి వస్తుందనే బడ్జెట్ పెట్టలేదన్న వైఎస్ జగన్. కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్. రాజకీయ కక్షతో తన పేరును వాడుకోవడంపై ఫైర్, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై భగ్గుమంటున్న టాలీవుడ్. గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యల అంటూ ఫైర్. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. తమ కుటుంబం పట్ల కొండా సురేఖ ఆరోపణలు పూర్తిగా అబద్ధమని నాగార్జున ట్వీట్. మహిళా మంత్రి వ్యాఖ్యలు బాధను కలిగించాయి. తమ కుటుంబానికి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని అక్కినేని అమల డిమాండ్. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం, హాస్యాస్పదం. పరస్పర అంగీకారంతోనే తన మాజీ భార్యతో విడిపోయానన్న నాగ చైతన్య. కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహాలతో పోరాటం తప్పదు. అక్కినేని అమల ట్వీట్ ను రీపోస్ట్ చేసిన అఖిల్. నా విడాకుల్లో ఎలాంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు. ఊహాగానాలు మానుకోవాలని అభ్యర్థిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత. మహిళలను రాజకీయాల్లోకి లాగటం సరికాదు. సురేఖ చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను సహించబోమన్న చిరంజీవి. వ్యక్తిగత జీవితాలను రాజకీయాలకు వాడుకోవటం బాధాకరం. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అలా మాట్లాడటం సరికాదన్న నటుడు వెంకటేష్. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగద్దు. చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయటం బాధాకరం. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన జూనియర్ ఎన్టీఆర్. సినీ ప్రముఖులపై నిరాధార ఆరోపణలు ఖండిస్తున్నారు. మనం సమాజంలో గౌరవాన్ని పెంపొందించాలి అంటూ సురేఖకు నటుడు అల్లు అర్జున్ హితవు. అసత్య కథనాలను రాజకీయాల కోసం వాడుకోవటం బాధాకరం. వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చల్లోకి లాగకూడదన్న మంచు విష్ణు. చిత్ర పరిశ్రమను ఎవరు బాధ పెట్టాలని చూసినా సహించమంటూ ఆగ్రహం. మహిళలు, కుటుంబాల గురించి మాట్లాడటం ఆ రెండు పార్టీలకు అలవాటైపోయింది. ఇలాంటి రాజకీయ నేతలను బహిష్కరించాలంటూ కిషన్ రెడ్డి కామెంట్స్. తిరుమల లడ్డూ వివాదంపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ. ఇప్పటికే చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపించిన సుప్రీంకోర్టు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు అంకురార్పణ. రేపు ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు. ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ప్రారంభం. స్నపనాభిషేకం తర్వాత ప్రారంభమైన దర్శనాలు. 4500 మంది పోలీసులు, 200కు పైగా సీసీ కెమెరాలతో బందోబస్తు. బెజవాడ దుర్గమ్మకు ప్రజలు వజ్రాలు పొదిగిన ఆభరణాలు. 4.5 కోట్ల విలువైన రత్న కిరీటాన్ని సమర్పించిన మహారాష్ట్ర భక్తుడు. రేపు గాయత్రీదేవి అలంకారంలో వజ్రాభరణాలతో దుర్గమ్మ దర్శనం. భద్రకాళి ఆలయంలో వైభవంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. సాయంత్రం మృగవాహన సేవలో అమ్మవారికి ఊరేగింపు. నెల రోజులు గడుస్తున్న వరద సాయంపై ముందడుగు ఏది? విజయవాడ కలెక్టరేట్ వద్ద వరద బాధితుల ధర్నా. విరాళాలు, కేంద్ర నిధులు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బాధితులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఈడీ ఆఫీస్ ను ముట్టడించిన కార్మికులు. తొలగించిన అలవెన్సులు వెంటనే విడుదల చేయాలని నిరసన. మోసీని శుద్ధి చేస్తే మంచిదే, మరి మంజిరాను ఏం చేస్తారు? ఫార్మా సిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ చేస్తే ఊరుకునేది లేదన్న హరీష్ రావు. హెచ్సీఏ నిధులు గోల్మాల్ వ్యవహారంలో అజారుద్దీన్ కు నోటీసులు. విచారణకు సమయం కోరిన అజారుద్దీన్. ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన అసెంబ్లీ కార్యదర్శి. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టేకు డివిజన్ బెంచ్ నిరాకరణ. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయి 2 నెలలైనా ఇంకా ఫలితాలెప్పుడు? గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు ప్రకటించాలని అభ్యర్థుల ఆందోళన. టీజీపీఎస్సీ గాంధీ భవన్ ముట్టడించిన అభ్యర్థులు. వైభవంగా మొదలైన కోటదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలు. మొదటి రోజు నిజరూప దర్శనం. పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే జయకృష్ణ. ఏడుపాయల వనదుర్గమాత ఆలయంలో వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. సింగూరు నీటి విడుదలతో కేవలం అర్చకులకు మాత్రమే గర్భగుడిలోకి అనుమతి. కరెంటు సమస్యలు తీర్చాలంటూ రోడ్డెక్కిన జనగామ జిల్లా పామనూరు గ్రామస్తులు. కరెంటు లేక చీకట్లోనే బతుకమ్మ ఆడాల్సిన దుస్థితి నెలకొందని ఆగ్రహం.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ ఆఫీసులో నిరుపయోగంగా మరుగుదొడ్లు 5 లక్షలు పెట్టి నిర్మించి స్టోర్ రూమ్ గా వాడుతున్న అధికారులు. ఖమ్మం జిల్లా మధిరలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే పైలట్ ప్రాజెక్టుగా 2 ప్రాంతాల్లో వివరాల సేకరణ. కూటమి సర్కార్ తీరుతో బతుకు భారమైంది. ఇసుక కొరతతో ఇబ్బందులు పడుతున్నామని భవన నిర్మాణ కార్మికుల ఆందోళన. ప్రకాశం జిల్లా మార్కాపురంలో కూటమి సర్కార్కు వ్యతిరేకంగా ర్యాలీ. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ సెలవుల్లోనూ తరగతుల నిర్వహణ. మహబూబాబాద్ లో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్య నిర్వాహకం. తిరుపతి జిల్లా వెంకటగిరి రైల్వే స్టేషన్లో గంజాయి స్వాధీనం. ఓ వ్యక్తి నుంచి 2 లక్షల విలువైన గంజాయి ప్యాకెట్లు సీజ్. నెల్లూరు జిల్లా కోవూరులో చోరీ. ఓ ఇంట్లో 30 సవర్ల బంగారం, 40,000 అమెరికన్ డాలర్ల దొంగతనం. కొరియోగ్రాఫర్ జానీకి మధ్యంతర బెయిల్. నేషనల్ అవార్డు తీసుకునేందుకు ఈ నెల 10 వరకు బెయిల్ ఇచ్చిన రంగారెడ్డి కోర్టు. ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొన్న ఒడిషా సీఎం. పెట్టుబడిదారులతో వేర్వేరుగా భేటీ అవుతున్న మోహన్ మాంఝీ. బీహార్లో వరద సహాయక చర్యలకు వెళ్లిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య. నీటిలోనే ఎమర్జెన్సీ ల్యాండ్ చేసిన సిబ్బంది. సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ కు 12 నెలల జైలు శిక్ష. 4 లక్షల డాలర్ల విలువైన గిఫ్ట్ అక్రమంగా పొందారని నిర్ధారణ. దేశీయ మార్కెట్లను భారీగా దెబ్బతీస్తున్న యుద్ధ భయాలు. ఉదయం నుంచి ఏ దశలోనూ కోలుకోని సెన్సెక్స్, నిఫ్టీ. దేశీయ స్టాక్ మార్కెట్స్ ను భారీగా దెబ్బకొట్టిన యుద్ధ భయాలు. ఏకంగా 7 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరి.